ఇంకొక అత్యంత కీలకమైన విషయం తెలుసా? అక్కడ ఆ ప్రాంతం మొత్తం మాట్లాడుకున్న అత్యంత కీలకమైన విషయం ఏంటంటే, ఈ చావులకి మీరు ప్రవేశపెట్టిన ఫ్రీ బస్సు పథకం కూడా కారణమట. తెలుసా మీకు ఆ విషయం? మీరు ఈ మధ్య ఫ్రీ బస్ పెట్టిన దగ్గర నుంచి అవసరం ఉన్నా లేకపోయినా మహిళలందరూ ఈ కార్తీక మాసం సందర్భంగా బస్సులెక్కి తెగదిరిగేస్తున్నారంట. సో అందులో సందర్భంగానే ఈ శ్రీకాకుళం ఏదైతే దేవాలయం ఉందో కాశీబుగ్గ, ఆ చుట్టుపక్కల 80 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మండలాల ప్రజలు మొత్తం ఫ్రీ కదా, పై అక్కడ అన్న సంతర్పణ కూడా ఉంది. కార్తీక మాసం సహజంగా మన ఆంధ్రప్రదేశ్కి ఎలా ఉంటుందంటే కార్తీక మాసం వన భోజనాలు ఇట్లాంటివి ఇంట్రెస్ట్ అనమాట, బాగా చేసుకుంటాం మనం. సో అందులో భాగంగా జనం అందరూ కూడా అక్కడ గుడి ఉంది, అందులోనూ కొత్తగా కట్టారు. పైపెచ్చు సోషల్ మీడియాలో అత్యంత భయంకరమైన ప్రచారం జరిగింది. కాశీబుగ్గ టెంపుల్ అంట, ఆయన ఒక పెద్ద ఆయన అంట, ఆయనకి 92 ఏళ్ళంట. ఆయన ఒకసారి తిరుపతి వెళ్తే తిరుపతిలో ఆయన దర్శనం సరిగా జరగలేదంట, ఆయన అవమానించారంట, దేవుని సరిగా చూడలేకపోయిన బాధ ఆయనకు ఉండిపోయిందంట. అందుకని ఆయన దాదాపుగా 12 ఎకరాల్లో ఎంతో ఖర్చు పెట్టి ఒక పెద్ద గుడి కట్టాడంట అని చెప్పి సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది. సో ఆ ప్రచారానికి ఆ పైపచ్చు కార్తీక మాసంలో మొదటి సోమవారం శనివారం ఏకాదశి రోజు ఇంకో రోజు ఆ గుడికి వెళ్తే పుణ్యం కేజీలు వస్తుందంట, పుణ్యం క్వింటాల్లో వస్తుందంట, ఆ పుణ్యం ఏరుకొచ్చుకుందాం పాండి అని చెప్పి సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం జరిగింది. ఇది తెలియదు గవర్నమెంట్ కి. పోనీ ఉదయం నుంచి ఒక్కసారిగా 7 గంటల నుంచి బస్ ఎక్కిన ప్రజలు ఆ ప్రాంతానికి వచ్చేప్పటికి 8-9 ప్రాంతం అయింది. అంతమంది జనం బస్టాండ్ దగ్గర దిగి, అంతమంది జనం దాదాపు 20 నుంచి 25 మంది జనం ఒకేసారి దేవాలయం వైపు వెళ్తుంటే దారిలో ఉన్న సీసీ కెమెరాలు కానీ, పోలీసు నిఘా వ్యవస్థ కానీ, పోలీసులు కానీ, ట్రాఫిక్ వాళ్ళు అంత నిద్రపోతున్నారా? నిద్రావస్థలోకి వెళ్ళిపోయారు, అసలు లేరా?